హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు మనకి ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా, టేస్టీగా మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే చేయబోతున్నానండి. వీటికి ఎక్విప్‌మెంట్స్ కూడా పెద్దగా అవసరం లేదు. మనకి ఇంట్లో ఏవుంటే అవి వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే మనం వీడియోలోకెళ్ళిపోదాం. ముందుగా నేను ఒక 10 బాదం పప్పులైతే తీసుకున్నానండి. వీటిని మనం అప్పటికప్పుడు చేసుకోవాలంటే వేడి నీళ్ళలో ఒక 10 బాదం పప్పు, 10 జీడిపప్పు వేసి ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకుంటే అవి నానిపోతాయి. నేనైతే 2 మ్యాంగో అయితే తీసుకుంటున్నానండి. ఇవి బంగినపల్లి మనం ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడైతే కళాయి పెట్టేసి మనం ఒక అర లీటర్ వరకు వెన్న తీయని పాలైతే వేడి చేసేసుకుందాం. ఈ పాలు వేడయ్యేలోపు మనం ఏమేమి కావాలన్నది ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఒక స్పూను కాచి చల్లార్చిన పాలైతే ఒక అర గ్లాస్ అయితే తీసుకున్నా, చిన్న సైజు. అర గ్లాస్ పాలకి ఒక టీ స్పూన్ కార్న్‌ఫ్లోర్ అయితే వేస్తున్నానండి. మొక్కజొన్న పిండి అంటారు. అది వేసి పక్కన పెట్టేసుకున్నాను, కలిపేసి చక్కగా గడ్డలు లేకుండా. దాని తర్వాత ఈ బాదం పలుకులు అవి ఉన్నాయి కదా, ఇది ఇలా తీసేస్తే దాని మీద పొట్టు అన్నది పైకి వచ్చేసింది. ఇలా నీట్గా తీసి పెట్టేసుకుందాం. నేను ఇందులోకి షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేయట్లేదండి. ఖర్జూరం అయితే తీసుకుంటున్నా. ఒక 6 ఖర్జూరం అయితే తీసుకుని ఇందులో గింజలన్నీ ఇలా తీసేసి పక్కన పెట్టేసి వీటిని మనము ఈ బాదం పలుకులతో మిక్సీ పట్టేసుకుందాం. ఖర్జూరం వేయడం వల్ల ఏంటంటే మనకి స్వీట్ అన్నది కొంచెం యాడ్ అవుతుంది. ఆల్రెడీ మ్యాంగోలో స్వీట్ ఉంటుంది కాబట్టి ఖర్జూరం వేయడం వల్ల సరిపోతుంది. ఇంకా షుగర్ యాడ్ చేయక్కర్లేదు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ 3 పక్కనేసి పెట్టేసాను. కాస్త వాటర్ పోసాను. యాలకులు మీ ఇష్టమండి, ఆప్షన్ అది. వేసుకోకపోయినా పర్వాలేదు. నేనైతే వేయట్లేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. మనం వేసాక మిక్సీలో పట్టేసి కాస్త కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటే మిక్సీ పట్టేసుకోవాలి. ఈలోపు కాస్త పాలు చిక్కగా ఎనియలేదు చూసుకుని ఇలా చూస్తే తెలిసిపోద్దండి. మనకి ఇలా మీగడ పైకి తేలాలండి. ఇలా పైకి తేలితే మనకు పాలు అన్నది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసిన క్రీమ్ ఉంది కదా, ఆ క్రీమ్ని ఇందులో యాడ్ చేసేసి గడ్డలు లేకుండా లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే గడ్డలు కట్టకుండా ఉంటాయి. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కార్న్‌ఫ్లోర్ మిల్క్, అది కూడా యాడ్ చేసి గడ్డలు లేకుండా చక్కగా ఇటువంటి దాంతో ఇలా కలుపుకుంటూ ఉండాలండి. చాలా సింపుల్ ప్రాసెస్. మనకి ఎక్విప్‌మెంట్స్ కూడా అవసరం లేదు. ఐస్ క్రీమ్ కదా, హడావుడిగా ఎలా చేయాలి ఏంటన్నది టెన్షనే పడకుండా ఇలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఇంకా పాల్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం మ్యాంగోని మిక్సీ పట్టేసుకుందాం. ఆ 2 పళ్ళు మామిడికాయలు కోస్తే ఒక కప్పు వచ్చిందండి. అవి బంగినపల్లి కదా, మనకి గుజ్జు అన్నది తొక్కకే ఎక్కువ ఉంటుంది. అందువల్ల కొంచెం క్రీమ్ తక్కువ వచ్చింది. మిక్సీ పట్టేసుకున్న మ్యాంగో క్రీమ్లోకి మనం కాచి చల్లారబెట్టుకున్న ఈ క్రీమ్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. ఇది బాగా చల్లారాకే ఇందులో మిక్సీ పట్టుకోవాలండి. వేడి మీద అస్సలు పట్టకూడదు. ఇవి మిక్సీ పట్టాక కాస్త బాదం, పిస్తా పప్పులు అయితే యాడ్ చేస్తున్నాను నేను. అది మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదంటే స్కిప్ చేసేయచ్చు. చాలా సింపుల్ అండి, ఇంతేనండి. ఓ టెన్షన్ పడకుండా మనకు ఉన్న వాటితో నేనైతే ఇదిగోండి ఈ గ్లాసులు ఉన్నాయి కదా, ఈ గ్లాసుల్లో యాడ్ చేస్తున్నాను. ఎక్విప్‌మెంట్ ఏమీ లేదు నా దగ్గర, అయినా కానీ ఈజీగా చేసుకోవచ్చు. మనకున్న వాటితోని ఇలా ట్రై చేస్తున్నా. నేను 2 గ్లాసులు తీసుకుని ఇందులో మొత్తం నింపేసుకుని దానికి బుడగల గట్ట, గాలి బుడగల గట్ట లేకుండా ఒకసారి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మిగిలింది మనకి వెనిలా బాక్సులు ఉంటాయి కదా, రెడీమేడ్ మనం ఇదివరకు తెచ్చుకుని వాడుకున్నవి, వాటిలో అయితే యాడ్ చేసేస్తున్నాయి. ఇలా కుదపడం వల్ల ఏంటంటే దాంట్లో గాలి గడ్డలు ఏమైనా ఉంటే చక్కగా అవి కుదుపులకి సరైపోతుంది అనమాట. అలాగే దీంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల ఏంటంటే మనకు తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా తగులుతుంటాయి అన్నమాట. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదని కూడా స్కిప్ చేసేయచ్చు. నా దగ్గర అయితే ఈ పుల్లలు అయితే అవైలబుల్గా లేవు, స్పూన్లు ఉన్నాయి. స్పూన్లు పెట్టేస్తున్నాను. మనకి ఐస్ క్రీమ్ రెడీ అవ్వడం కావాలండి, మనం ఏం పెట్టి చేస్తాం అన్నది కాదు. అస్సలు ఏమీ లేకపోయినా చేసుకోవచ్చు ఇలా అన్నది నా ఆలోచన. వీటితో అయితే రెడీ చేసా. ఉన్న క్రీమ్ని ఒక వెనిలా ఐస్ క్రీమ్ బాక్స్లో వేసేసి దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగోని అయితే యాడ్ చేస్తున్నాను. దీన్ని వేయడం వల్ల అంటే ఇది వేరే టేస్ట్గా ఉంటుంది, అది వేరే టేస్ట్గా ఉంటుంది. అందువల్ల నేను ఈ మ్యాంగో ముక్కలు ఇందులో యాడ్ చేసి దీన్ని 24 అవర్స్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత చూసారా ఎట్లా అతుక్కుపోయిందో. వీటిని ఎలా ఈజీగా తీసుకోవాలన్న డౌట్ కూడా ఉంటుంది. గ్లాస్లోంచి తొందరగా రాదు కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో కాస్త చల్లని వాటర్ పోసుకొని వాటిలో పెట్టుకోవాలి.
ఇవి అంత తొందరగా రావన్నమాట. మనం పక్కన పెట్టి గంటలు ఉండాలని కుదరదు కదా, అందుకని ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్ అన్నది యాడ్ చేసుకుని మనం తీసి పెట్టుకోవాలి. అలా తీసి పెట్టుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. చూసారా దానికి దీనికి ఎంత డిఫరెంట్ ఉందో, ఇది డిఫరెంట్ వేరేగా ఉంటుందన్నమాట. ఇది కూడా చాలా గట్టిగా అయిపోయింది చూసారా, 24 అవర్స్కి ఇట్లా అయిపోయింది. ఇప్పుడైతే మనం గ్లాస్లో ఉన్న ఐస్ క్రీమ్ని ఎట్లా తీయాలి ఏంటన్నది చూపిస్తాను చూడండి. చూసారా కూలింగ్ ఎంత హై కూలింగ్ ఉందో. ఈ కూలింగ్కు తగ్గాలంటే మినిమం ఒక అరగంటన పడుతుంది. అంత శ్రమ లేకుండా ఇలా మనం వాటర్లో పెట్టి చక్కగా సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఈజీగా అయిపోతుందండి. చాలా ఈజీ, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకి సీజన్ మీరుగా దొరికే మామిడి పళ్ళని ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు. ఎక్విప్మెంట్ లేదు కదా, ఎట్లా ఏంటన్నది టెన్షన్ లేకుండా ఉన్న ఎక్విప్మెంట్తోనే ఇలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేసి తినండి. చేశాక ఎలా ఉంది ఏంటన్నది మర్చిపోకుండా నాకు కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఏం లేదండి, నా వీడియోలు కొంచెం ముందుకు పుష్ అవుతాయని. నేను చేసే ఏ వంటలైనా సరే హడావుడి ఉండదండి. ఉన్న వాటితోనే చాలా తేలిగ్గా ఈజీగా ఎలా చేసుకోవాలన్నది నా వీడియోల్లో ఉంటే, కావాలంటే పాత వీడియోలో ఒకసారి చూడండి. మనకు లేని వాటి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకూడదన్న నా ఆలోచన. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మర్చిపోకుండా. సరేనండి, ఉంటానండి.